శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్కారం. రకరకాల పచ్చళ్ళు చేసుకున్నాం, కలగలుపు కూరలు చేద్దామని ప్లాన్ చేసాం. కలగలుపు కూరల్లో మిక్స్డ్ వెజ్ కర్రీస్ అంటాం కదా, పాతకాలం నుంచి చేసే కొన్ని రకాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో కొంచెం మసాలా వేసో వేయకుండాను, కొబ్బరి వేసో వేయకుండాను రకరకాల కూరలు చేసుకుంటున్నాం కదా. కొన్ని పాతకాల పద్ధతులు మా చిన్నప్పుడు చేసుకునే రకంవి చేసుకుందాం, కొన్ని ఈ కొత్త కాలపు వంటలు కూడా చేద్దాం. ఇవాళ ఏం చేద్దామంటే మొదటిగా దోసకాయ వంకాయ. మామూలుగా మనం పసుపచ్చ దోసకాయ, నక్క దోసకాయ అంటారు, పుల్ల దోసకాయ అంటారు, ప్రాంతాల వారీగా పేర్లు మారుతాయి, బుడంకాయలు అంటారు. అవైనా సరే దోసకాయకి వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ మనకి కూర పెంచాలనుకుంటే ఉల్లిపాయలు టమాటాలు కూడా వాటిలలో కలుపుకోవచ్చు. లేకపోతే ఉల్లిపాయ టమాటాలు లేకుండా ఒట్టిగా తిరగమాత వేసుకున్నా బాగుంటుంది. వేసి కొంచెం ఉల్లిపాయ వేస్తే కూర కాస్త అనుకనుగా వచ్చి అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి, రొట్టెల్లోకి రాత్రిపూట కూడా బాగుంటుంది. ఈజీగా సింపుల్గా చేసేద్దాం. జస్ట్ తిరగమాత వేస్తే చాలా, అంతకంటే పెద్ద హైరాన్ ఏం లేదు. చూద్దాం. ఒక మూకుడు పెట్టాను స్టవ్ మీద. పచ్చిమిరపకాయలు కొంచెం సన్నగా పొడుగ్గా చీలికలు చేసి పెట్టుకుందాం. సన్న చీలికలు చేస్తే వీలేంటంటే కాస్త చిన్నపిల్లలు ఉంటే ముక్కలు తీసి పక్కన పెట్టచ్చు. తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా పొడుగు చీలికలుగా తరుకుందాం. వంకాయలు కూడా పొడుగాటి ముక్కలు, తర్వాత దోసకాయలు కొంచెం గుండ్రటి ముక్క, చిన్న సైజు ముక్కలు, ఒక టమాటా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుంటే సింపుల్గా తేలిగ్గా తిరగమాత పెట్టేసుకోవచ్చు. ఇత్తడి గిన్నెలో కూడా ఈ కూర చాలా బాగా కుదురుతుందండి, భలే చక్కగా వస్తుంది. ఇత్తడి గిన్నె లేకపోతే మందపాటి మూకుడు మన అలవాటుగా మనం దేంట్లో చేసుకుంటామో దాంట్లో 1.5 స్పూన్ 2 స్పూన్లు నూనె వేస్తే సరిపోతుంది. నూనె కాగాక ఒక చిన్న స్పూన్ ఆవాలు వేద్దాం. ఆవాలు క్షణాల్లో చిట్పట్లాడిపోతాయి. ఓ చిన్న స్పూను శనగపప్పు, చిన్న స్పూను మినపప్పు. ఎండుమిరపకాయలు అలవాటు ఉంటే వేసుకోవచ్చండి, వేయకపోయినా కూడా పర్వాలేదు. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. కొద్దిగా పసుపు కూడా వేసి, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కరివేపాకు వేగాక ఈ కత్తిరించి కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాం. ఒక చిటికెడు ఉప్పు చల్లితే ఈ ఉల్లిపాయలు చటుక్కుని మగ్గిపోతాయి. ఈ ఇగురు కూరల్లోకి ఒక కూర కారం ఒకటి చేసి పెట్టుకోవచ్చండి మనం. కొద్దిగా ధనియాలు, శనగపప్పు, మినపప్పు వేయించేసి, దాంతోపాటు కొంచెం జీలకర్ర వేస్తే 2 మిరియాలు, కాసినన్ని ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసి పెట్టుకుంటే, ఈ పొడి ఏంటంటే బరగ్గా చేసుకోవాలి కొంచెం, అంటే మరి మెత్త పిండిలా కారపొడిలాగా కాకుండా కొంచెం బరక పొడి చేసి పెట్టుకుంటే ఈ కూరల్లో పైన వేసుకోవడానికి బాగుంటుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. కూర కారం ప్రత్యేక వీడియో చేసి చూపిస్తాను, అది కూడా చేసి పెట్టుకుందరు. కానీ ఓ డబ్బాడు చేస్తే ఓ 20 రోజులు వాడుకోవచ్చు. కొంచెం ఇలాంటి కూరల్లో, పప్పు పులుసుల్లో పైన వేసుకోవడానికి బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇందులోకి ముందే మనం కాస్త ఉప్పు వేసిన నీళ్ళల్లోకి తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేద్దాము. కొంచెం చిన్న సైజులో తరిగిన దోసకాయ ముక్కలు కూడా, ఓ 2 చిన్న టమాటాలు తరిగాను, అవి వేసేద్దాము. టమాటాలు వద్దనుకుంటే కొంచెం చింతపులుసు పోసుకుంటే బాగుంటుంది, లేదా టమాటా వేస్తే ఇంకా అక్కర్లేదు. దోసకాయలో ఉన్న పులుపు, ఈ టమాటా పులుపు ఈ కూరకు సరిపోతుంది. సరిపడగా ఉప్పు వేసేద్దాము. రాళ్ళ ఉప్పు వేసే అలవాటు ఉంటే చాలా మంచిదండి, అదే వేసుకోండి. ఒకసారి 4 పక్కల అన్ని కిందకి పైకి కలిపేసేయటము. తర్వాత దీనికి కాస్త దగ్గరగా ఉండే మూత పెట్టుకోవాలి. ఒక్క చుక్క నీళ్ళు చల్లితే బాగుంటుంది. ఏంటంటే దోసకాయ కొంచెం గట్టిగా ఉంటుంది, వంకాయ టమాటాల్లో ఉన్న తడి దానికి చాలకపోవచ్చు. మరీ ఎక్కువ నీళ్ళు కాదు, కానీ
కొద్దిగా జీలకరించడమే అన్నమాట. మూత పెట్టేసి సన్నని మంట మీద ఉడకనిద్దాం. ఎంతవరకు ఉడికాయో ముక్కలు చూద్దామండి. ఇంకొక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఒకసారి మళ్ళీ పైకి కిందకి కలుపుతాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే అడుగు పట్టదు, ఇంత తడి ఉన్నప్పుడు పట్టదు, కానీ మనం ఇంకో పనిలో పాల్మాలేమంటే ఇది కొంచెం అడుగంటుతుంది. మధ్యలో ఒక్కసారి చూసుకుంటే సరిపోతుందండి. సాధారణంగా వేపుడు కూరలు కాకుండా మనం ఏ ఇగురు చేసినా అదే పనిగా టకటకా కదుపుతూ ఉంటే ఏమవుతుంది, కూర ముక్కలన్నీ కలిసిపోయి సుద్దా ముద్ద అయిపోయి ముఖభావకంగా కనపడదు. అందుకని అన్నిసార్లు కలపకూడదు, అంత ఎక్కువగా కలపక్కర్లేదు కూడా. ఒకసారి చూసాం కదా, ఇంకోసారి చూసేసరికి కూర అయిపోతుంది. కారం వేసుకోవటం, దించేసుకోవటమే. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఎర్రకారం వేసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలి మన కారపు రుచిని బట్టి. లేదా ఏదైనా కూర కారం లాంటిది ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇంక ఇందులో అదనంగా మనం వేయాల్సిన పొళ్ళు మసాలాలు ఏమీ లేవు. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేస్తే ఈ వాసన చక్కగా కొత్తిమీర వాసన పట్టి అన్నంలోకి చాలా బాగుంటుంది. కొత్తిమీర మాత్రం పూర్తిగా మీ చాయిసేనండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. కొత్తిమీర వద్దు నాకు కరివేపాకు వాసనే ఇష్టం అంటే ఆ ఒకదానితో మేనేజ్ చేసేయచ్చు. ఈ కూర అవ్వగానే బౌల్స్లోకి తీయకూడదండి, కాసేపు మూత పెట్టి వదిలేస్తే అది సెటిల్ అయ్యాక అప్పుడు వేరే బౌల్లోకి తీసుకుంటే పూర్తిగా ఈ కొత్తిమీర కూడా చక్కగా ఉడికిపోతుంది. స్టవ్ ఆపేసేద్దాము, తీసి పక్కన పెడతాం. ఘుమఘుమలాడే వంకాయ దోసకాయ, ఇంగ్లీష్లో చెప్పాలంటే మిక్స్డ్ వెజ్ కర్రీ. ఇది సింపుల్ ఇగురేనండి. దీనికి ఏమి పొళ్ళు లేవు, పౌడర్ లేవు, ఏమీ లేవు. సింపుల్ పోపుతోటే అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఓపిక లేనప్పుడు అంటే వేరే వ్యవహారాలు చేసే సత్తా లేదు, తిరగమాతల బారేసి 2 సార్లు దీని మొహం చూస్తే కూర అయిపోతుంది. బద్ధకస్తుల కూరల్లో ఇదొకటండి. ఆ సిరీస్ ఒకటి చేయాలనుకున్నాము, ఓపిక లేదు, సింపుల్గా అయిపోవాలి. అలాంటప్పుడు ఇలాంటి కూరలు ట్రై చేయండి. హాయిగా కమ్మగా తినడానికి బాగుంటాయి, పని కూడా తేలిగ్గా అయిపోతుంది. పిల్లలకి నేర్పించండి, ఏదైనా వేరే ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఈ సింపుల్ కూరల్ని చేసేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బద్ధకస్తుల వంటల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.